ఈరోజు హుజురాబాద్ మండలంలో రంగాపూర్ గ్రామంలో ఏదైతే సర్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందో మరి హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా 305 బూత్లలో మరి అక్కడ సంబంధించిన బిఎల్ఓలు వాళ్ళు ఓటర్లను మ్యాపింగ్ చేసుకొని మరి ఆ ఓటర్స్కి ఏదైతే ఫామ్స్ ఇస్తున్నారో మరి నేను ఓటర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ఫామ్స్ అన్ని భద్రంగా 2 సెట్లు ఇస్తున్నారు. ఆ 2 సెట్ ఒకటి మీరు భద్రంగా పెట్టుకోండి, ఇంకోటి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇది నియోజకవర్గానికి కూడా మేము ఒక కోఆర్డినేటర్ని పెట్టినాం. మరి వీళ్ళందరూ ఊరూరా తిరిగి ఆ ఓటర్లు ఆ బూత్లలో ఆ ఓటర్లు నమోదు కార్యక్రమం కావచ్చు, కొత్త ఓటర్ల రిజిస్ట్రేషన్ కావచ్చు, జాగ్రత్తగా ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ పాటించుకుంటూ మరి ప్రతి ఒక్క ఓటుని కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి అందరి బిఎల్ఏలకు కూడా నేను కోరడం, జాగ్రత్తగా తిరుగుకుంటూ ఆ గ్రామాల ఆ బూత్లలో ఓటర్లను సురక్షితంగా జాగ్రత్తగా వాళ్ళందరూ ఎన్రోల్ అయ్యే విధంగా మనం చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మనం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు చాలా సీరియస్గా తీసుకొని ఏ ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా అన్యాయంగా డిలీట్ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండి ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పాల్పంచుకోవాలని కోరుతున్నాం.